నేను కాదు నేను నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఒత్తిడి మేరకు కూడా మా పార్టీ నాయకులు ఇద్దరిపై కేసులు భరించిన సంగతి చూసాం. దాని సందర్భంగా ఈరోజు సీఐ గారిని కేసులు ఎత్తివేయాలని చెప్పి మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొదటగా మాగవరపల్లి మండలం చామంతపురం గ్రామానికి సంబంధించి మా పార్టీ సంబంధించి లీడరు అక్కడ సర్పంచ్ బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది. ఏంటంటే ఆ రోజు 12వ తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో 12 ఏప్రిల్ సందర్భంగా ఒక మన రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో పరదేశం మన పండుగ ఉంది, దానికి డ్యాన్స్ చేసుకోవడానికి నిర్వహించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పీ గారిని సిఐ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే 12వ తారీఖుని మరి ప్రోగ్రాం చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోవిందు ఒక పాటకి డ్యాన్స్ వేసాడని అసభ్యంకరంగా ఉందని చెప్పి మరి అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేసాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎప్పుడు కట్టారండి? 12వ తారీఖున జరిగితే 14వ తారీఖున 2 రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చండిబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు. ఒకటే చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నిజంగా ఈ డ్యాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డిఎస్పీ గారు సిఏ గారు కూడా ఇవ్వడం జరిగింది. స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అసభ్యకరంగా డ్యాన్సులు కూడా ఎక్కడ కూడా వేయలేదు. ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంట, వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ 3 కానిస్టేబుల్ ఆ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారు డ్యాన్స్ చేసేటప్పుడు. మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని చెప్పి అడుగుతుందా? అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం, మరి డ్యాన్స్కే పర్మిషన్ ఇచ్చారు. మరి డ్యాన్స్లో డ్యాన్స్లు వేస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి 2 రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాను. అలాగే రెండోది మరి నూకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంద్రపాలెం నర్సీపట్నం రూరల్కి సంబంధించి శానపతి చంద్రబాబు వెంకటరత్న మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా 29వ తారీఖు 3వ నెల మార్చిలో నూకాలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డిఎస్పీ గారు సిఏ గారు దానికి కూడా పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా మరి కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారండి? 29 మార్చిలో 29వ తారీఖు జరిగితే 15/4 నిన్న కాక మొన్న అంటే 17 రోజుల తర్వాత ఆయన మీద కేసు కట్టారు. ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డ్యాన్స్లు ఏమి వేయలేదు స్టేజ్ మీద. ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్లు కూడా ఇవ్వలేదు. కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి 17 రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసు కట్టిన సంగతి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. స్టేజ్ పర్మిషన్ ఇచ్చారు, అక్కడనే డ్యాన్స్ చేసేవాడు పోలీసులు కూడా ఉన్నారు. ఎవరైతే కే బాబురావు అని ఆయన ఇచ్చారో ఆయనతో పాటు 2-3 కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు. మరి ఎందుకు నిజంగా అసభ్యకరంగా వేస్తే ఎందుకు ఆపలేదు? అంటే అక్కడ ఏ విధమైన అసభ్యకరంగా అక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మరి ఏదైనా మరి ఒత్తిడి మేరకు ఈరోజు ఆయన మీద కేసులు కట్టడం జరిగింది. మొన్న చూస్తే నిన్నగాక మొన్న ఆ సర్పంచ్ని పిలిపించి 1 గంట నుంచి సాయంత్రం అక్కడ కూర్చోబెట్టారు. అంటే కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా ఏదోలాగా ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ పార్టీ చెప్పి అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు ఈ విధమైన కార్యక్రమం చేస్తారు. ఒకటే అడుగుతున్నా ఈరోజు అయ్యన్న పాత్రుడిని కానీ ఈరోజు ప్రజలు కూడా చెప్పాలి. ఇదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరి నర్సీపట్నంలో రోడ్ల మీద బహిరంగ డ్యాన్స్ వేయలేదని చెప్పుడుతా. అప్పుడు ఏం కేసులు ఎవరో పెట్టలేదే, కేసులు లేవే. మరి ఆయన డ్యాన్సులు వేయొచ్చు. మరి గ్రామాల్లో గ్రామదేవత సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాల్లో ఒక పాటగా డ్యాన్స్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే ఒకటే చెప్తున్నా, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టాలి, వాళ్ళతో మాట్లాడించకూడదు, వాళ్ళు కౌంటర్లు ఇవ్వకూడదు. కౌంటర్లు ఇచ్చినా సరే వార్నింగ్లు ఇచ్చే సంగతి ఇప్పుడు చూస్తున్నాం. పోలీసులు ఏ విధంగా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవడన్నా కౌంటర్ ఇస్తే అటు పోయి వార్నింగ్లు కూడా మరి ఈ విధంగా జరుగుతుంది. ఒక్కసారి నేను ఒకటే మాట్లాడుతున్నాను, అంటే అంటుంది ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఒకటే ఆలోచించాలి. మీరు డ్యాన్సులు వేస్తే తప్పులేదు, మా పార్టీ నాయకులకు సంబంధించిన ఒక డ్యాన్స్ వేస్తే మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి
మరి వాళ్ళ మీద కేసులు మా పార్టీ నాయకుల మీద కేసులు పట్టి ఎంతవరకు సంబంధించి అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒక్క విషయం చెప్పాలి, మీ అందరూ కూడా ఒక విషయం కూడా చూపించాలి. మీ అందరూ కూడా మొన్న చూస్తే ఒక ఉదాహరణ, నాదర మండలం, ఇది మా పార్టీ నాయకుడు. ఈ పక్కన ఒక ఆయన డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి, బ్రహ్మాండంగా వేస్తున్నాడు డ్యాన్స్. ఆయన ఎవరు డ్యాన్స్ చేసే ఆయన ఎవరు? ప్రసాద్. అంటే ఎవరు? స్వయాన స్పీకర్ అయ్యన్న పాత్రుడు బావమరిది ఆయన డ్యాన్స్ చేశాడు అక్కడ. నిజంగా ఆయన పక్కన లేకపోతే ఈ పార్టీకి మా పార్టీ నాయకుడిని కూడా ఈ కేసులో పెట్టేవారు. అంటే స్వయాన అయ్యన్న పాత్రుడు బావమరిది డ్యాన్సులు ఇస్తే ఆయన మీద కేసులు లేవు, ఎక్కడో వైఎస్ఆర్టీపీలు అక్కడక్కడ చేశారని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే ఒకటే అడుగుతున్నాయి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మరి ఇద్దరి మీద మా వెళ్ళి పెట్టారు కదా, మరి అయ్యన్న పాత్రుడు దాని మీద కూడా సోషల్ మీడియా వచ్చింది, అలా బావమరిది కూడా డ్యాన్స్ చేసాడని. మరి ఎందుకు పెట్టలేకపోయారు అంటాను. అంటే భయమా? అంటే అయ్యన్న పాత్రుడు బావమరిది మీద కేసు పెడితే మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్గా చేస్తారేమో భయంతోనో, మరి అసలు నిజంగా ఆయన మీద పెట్టే దమ్ముందని చెప్పి అడుగుతున్నా. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే కేవలం ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకులు పెట్టడం ఎంతవరకు సంబంధం చెప్పి మరి సందర్భంగా అడుగుతున్నాను. అంటే కేవలం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే కేవలం అయ్యన్న పాత్రుడి మెప్పు కోసమో మీరు పనిచేయడం కాదు. అయ్యన్న పాత్రుడు ఏదో కేసులు పెడితే వైఎస్ఆర్టీపీ కేసులు పెడితే అయ్యన్న పాత్రుడు మెచ్చుకుంటారు, మనకేదో ఏదో వేస్తారో ఏదో ప్రమోషన్లు ఇస్తారు అనేది కాకుండా నేను అడిగేది ఏంటంటే మీ పెద్దల కోసం, మీ ఎవరైతే అధికారులు ఉన్నారో పై అధికారుల మెప్పు కోసం పనిచేయండి, లేదా ప్రజల కోసం పనిచేయండి. అంతే తప్ప ఇలాంటి చిన్న చిన్న చిల్లర పనులు అయ్యన్న పాత్రుడు ఫోన్ చేశాడు కదా అని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించిన ఒకటే అన్నది. ఈరోజు మరి ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఒక మాట్లాడుతున్నారు, మీరు ఇందులో ఇంత ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారు కదా, ఇక్కడ వేములపూడి ఉంది. అంటే మీరు ఎంతసేపు ఏంటంటే వైఎస్ఆర్టీపీ మీద కేసులు అయ్యన్న పాత్రుడు పెట్టమంటే పెట్టేయడం తప్ప మళ్ళీ టీడీపీ వాళ్ళు కేసులు వదిలేయమంటే అయ్యన్న పాత్రుడు వదిలేయమంటే వదిలేస్తారు. దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను. వేములపూడిలో సుమారుగా 3 నెలల కిందట ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొట్టి చంపేశారు. 3 నెలలు అయింది. మరి ఈ రోజు వరకు కూడా 3 నెలల నుంచి ఎవరు పట్టించుకోలే. ఏమంటే ఎవరైతే చనిపోయినాడో తాలూకా తండ్రి చేత ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు, దాన్ని కామప్ చేశారు. దానికి కారణం ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఒత్తిడి, తెలుగుదేశం కూడా చంపేశారు కదా, మాఫీ చేసేయంటే మాఫీ చేస్తారు. అంటే ఇలాంటి వాటి మీద ఇప్పుడు 3 నెలలు అయింది. ఈరోజు ఎవరు కూడా ఎక్కడ కూడా వాళ్ళని అరెస్ట్ చేసింది కానీ ఏమీ లేదు. ఇలాంటివి పట్టుకుంటే, కేసులు పట్టుకుంటే మీకు ఏమన్నా మెప్పు కోసం మరి పై అధికారులు మెప్పిస్తారు కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఒకటే ఇంకొక చివరిగా చెప్పేది ఏంటంటే ఈరోజు మీకు ఒత్తిడి వస్తున్నాయని కానీ మా పార్టీ నాయకుల మీద ఒత్తిడికి తీసుకొచ్చి అక్రమ కేసులు కడితే రేపు రాబోయే రోజుల్లో మీరు చట్ట ప్రకారంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇప్పుడే మరి సీఏ గారిని కూడా మరి కలవడం జరిగింది, మా రికమెండేషన్ కూడా ఇచ్చాం. వెంటనే ఏదైతే అక్రమంగా 2 కేసులు పెట్టారో 2 కేసులు కూడా ఎందుకంటే పోలీసు సమక్షంలోనే ఆ డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది, ఎక్కడా అసభ్యకరంగా లేదు కాబట్టి దాని వెంటనే ఆ కేసులను మరి తీసేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి మీ ద్వారా ఇప్పటికే సీఏ గారికి చెప్పాం, మీ ద్వారా కూడా కోరుతున్నాం. నమస్కారం. జై జై.